స్టోరీ అలాగుంది అసలు. ఫస్ట్ ఏంది లవర్, తర్వాత ఎక్స్ అవుతాడు, తర్వాత ఆంటీ దగ్గరికి పోతాడు, మళ్ళీ ఆంటీ దగ్గర అయిపోయాక మళ్ళీ ఎక్స్ దగ్గరికి పోతాడు. అలాగుంది అసలు. ఆంటీ కాదు సార్, ఆంటీ కాదు, లవర్. మళ్ళీ ఆ పిల్ల వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ పిల్లని తెచ్చుకోవడానికి కష్టాలు పడతాడు. మళ్ళీ అలా స్టోరీ డీటెయిల్గా చూపిస్తారు. బాగుంది మూవీ అయితే, మంచిగా ఉంది. కొరియోగ్రఫీ మంచిగా ఉంది, స్టోరీ గుడ్. ప్లస్లో అంటే మైనస్ ఏంటంటే బ్రో పబ్కి వెళ్ళి పిల్లని పట్టిండు, ఎక్కడ పట్టదు అక్కడ పిల్లని పట్టిండు, లాస్ట్కి కుడిచిపోయాడు. ఇంకా ప్లస్ అంటే మూవీ ఎండింగ్లో బ్రోకి గుడ్ లవర్ దొరుకుతుంది, కానీ మ్యారీడ్ గర్ల్ ఆయన కానీ ఓకే. సో ఇద్దరు గుడ్. అంటే మాకైతే ఫ్రెండ్ ఫోర్స్ చేసి వచ్చామండి అసలుకి. ఏమంటే ట్రైలర్ చెప్పాడు, బాగుందని చెప్పే వరకు ఇప్పుడు ఇచ్చాడు కదా ఇంటర్వ్యూ, అతను చెప్పే వరకు ఇక్కడ వచ్చేసి యా గుడ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. డైలాగ్స్ కూడా కరెక్ట్ టైంలో ఇచ్చారు, బాగుంది. చాలా కొత్తగా ఉంది. 10/8 వచ్చాను, చాలా బాగుంది. ఓన్లీ యూత్, ఇఫ్ పాసిబుల్ ఎక్స్. అంటే వాళ్ళ ఫ్రెండ్ తోని వెళ్తాడు, అంటే ఎక్స్ మోసం చేసి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని వెళ్తాడు రివెంజ్ తీసుకుందామని. లాస్ట్కి వాళ్ళని కొట్టేసి ఇద్దరిని బర్వాతలు పంపిస్తారు, బాక్స్ వేసుకొని ఇద్దరు వస్తారు, అది బాగుంటుంది. ప్రాపర్ మూవీ లెక్క లేదు, షార్ట్ ఫిల్మ్ టైప్ ఉంది. 5కి 3.5 అండ్ నార్మల్ గానే ఉంది, మరీ ఎక్కువ. అంటే ఓకే, ఇది బాగానే ఉంది, మరి నార్మల్ అని కాదు కానీ అబ్ యావరేజ్ మూవీ. లేదు బూతులు అంటే మాట్లాడారు కానీ అది మ్యూటెడే ఉండే. సో అదే లవ్ స్టోరీ, అది రొటీన్ ఏం లేదు, యూనిక్ గానే ఉంది. అదే కామెడీ దాని. ఓకే థ్యాంక్ యూ. ఏం కాదు, పర్లేదు, చూడొచ్చు. సైక్ కన్నా ఎక్కువ ఉంది. రియాలిటీ చూపించేసిండు మొత్తం, ఎట్లుంటది లైఫ్, ఎట్లా అవుతుంది, కొన్నిసార్లు లవ్ చేసి ఓడిపోతే అట్లా చూపించింది, మంచిగా ఉంది. హైప్ వస్తుంది, బాగానే వస్తుంది కానీ మంచిగానే ఉంది. అన్ని స్టోరీస్ తో కంపేర్ చేసి ఇది కొత్తగా అనిపించిందా లేకపోతే రొటీన్ ఇది కొత్తగా ఉంది, వైల్డ్ ఉంది. వైల్డ్ ఉందా? ఓకే. బూతులు మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? ఏమో అంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఉన్నాయి. యూత్ కి నచ్చుతుందంటదా, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందా? మరి ఫ్యామిలీ అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఫ్యామిలీతో పోవాలంటే డేర్ ఉండాలి. ఇక ఫ్రెండ్స్ డేర్ పెట్టుకొని వెళ్ళాలంటారు. ఫ్యామిలీతో పోతే డేర్ పెట్టుకొని పోవాలి. సినిమాలో హైలైట్స్ అంటే ఎండింగ్ లో వాళ్ళు కలుస్తారు, ఇంకా ఇంకా కొంతమంది ఇదేంటి త్రిష, అది కొన్ని మంచిగా ఉన్నాయి. సైక్ సిద్ధార్థ్, నేను నిజంగా చెప్తున్నా, అంటే ఇది ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా వచ్చా. నైట్ ప్రీమియర్ షోలు వేసారు, రివ్యూలు పెట్టారు, కానీ నేను ఏదో చూడాల, ఫ్రెష్గా వెళ్ళి చూద్దాం మార్నింగ్ అనుకున్నా. సో నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయాల. మన ఒక చిన్న సైజ్ అర్జున్ రెడ్డి సినిమా చూసినట్టు అనిపించింది. సో చాలా బాగుంది, పక్కా వస్తాయి. అసలు క్లైమాక్స్ ట్విస్టులు ఉంటాయి, అసలు ఒక్కొక్కటి కేజీలు లెక్కన ఇచ్చేసాడు. సో నాకైతే ఆ హీరో బట్టలు లేకుండా తిరిగి సీన్లు కానీ, ఆ హీరోయిన్స్ రొమాన్స్ కానీ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయాల. సో కొత్త డైరెక్టర్ అయినా కానీ మంచి సినిమా తీసాడు. సో ఫస్ట్ హిట్ పడింది 2020 సంవత్సరానికి. నందు మంచి స్టార్ హీరోగా ఈ సినిమా తిరుగుతాడు. సో రానా గారికి కానీ, సురేష్ బాబు గారికి కానీ ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాతో బెంజ్ కారులో తిరుగుతాడు నందు. ఈ సినిమాతో మంచి రేంజ్ పడింది, మంచి రేంజ్ వస్తుంది అబ్బాయికి. సో అంటే ఛానల్ నుంచి మన సిద్ధు జోన్ల కాడికి డీజేటీలు ఎలాగో, మన విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి ఎలాగో, సో నందుకి సైక్ సిద్ధార్థ్ అలా. అంటే మామూలు ఇప్పుడు ఒక అబ్బాయి లైఫ్ లో ఒక అమ్మాయి లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ ఫెయిల్ అయ్యింది, తర్వాత తనకున్న బిజినెస్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్ లాగేసుకుంటాడు, దాని నుంచి స్టోరీ అలా ముందుకెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఫన్గా ఎలా చూపించారనేది మనకి సైకి ఎక్కిపోయి అమ్మో నా సైకి సిద్ధార్థ్ అని అలా కాదు, కానీ చాలా వెరైటీగా ఫన్గా చూపించారు.